హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. నాకే చాలా కొత్తగా ఉంది. చాలా వారాల తర్వాత నేను ఇలా యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తున్నందుకు. సో బేసికల్లీ యూఎస్కి వచ్చేసాను. స్కెడ్యూల్ చాలా అంటే చాలా టైట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు హెల్పర్స్ ఉండరు. ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. ఇద్దరు పిల్లలతో, దట్టు న్యూ బోర్న్ కాదులేండి, ఇన్ఫాంట్తో అండ్ అలాగే స్కూల్ గోయింగ్ చైల్డ్తో అండ్ హస్బెండ్ వర్కింగ్. నేను ఫుల్ టైమ్ మీ మామ్ ఆఫ్ 2. సో ఇప్పుడు నా జాబ్ అనేది ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, చాలా టైట్గా ఉంది స్కెడ్యూల్. సో అందుకని ఎడిట్ చేయడానికి అసలు ఎంత కూడా టైం దొరకట్లేదు. ఎడిట్ చేసిన వీడియో పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు అనమాట. ఇద్దరు థంబ్నెయిల్ చేయడానికైనా టైం తీసుకుంటున్నా, ఎడిటింగ్ అని టైం పడుతుంది. బేసికల్లీ 1 మంత్ అయ్యింది వచ్చి. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కదా, మనకు వెదర్ సెట్ అవ్వాలి, పిల్లలకి నిద్ర సెట్ అవ్వాలి. సో మా పాప 15 డేస్ బాగా పడుకుంటే 15 డేస్ సరిగా పడుకోవట్లేదు అనమాట. స్లీప్లెస్ నైట్స్ నాకు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో నేను ఎలా ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా పెడతాను. సో అది నేను టైంకి పెట్టకపోయినా బట్ ఆ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకేమి ఇది టైంకి పెట్టేస్తే ఇక్కడితో ఎండ్ అయిపోయేది, పండగలది కాదు కదా. సో ఎప్పటికైనా మళ్ళీ రిపీటెడ్గా చూసుకున్న అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఈవెంట్స్ జరిగాయి. మీరు నా ముందు వ్లాగ్ చూస్తుంటే పాపది ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇది వచ్చేసి నాకు అమ్మ వాళ్ళు మనకు వడి బియ్యం పోస్తారు కదా, తెలంగాణ రాయలసీమలో వడి బియ్యం అంటారు. అండ్ కొందరు ఏంటి అంటే మనకు పసుంకం పెడతాము అంటారు, సో సారే అంటారు, ఇలా రకరకాలుగా అంటారు అనమాట. సో అది పెట్టారు. బేసికలీ నేను ఇండియాలో 5 మంత్స్ ఉండి ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే వీక్స్లో చేద్దాం అనుకుని అది అటు ఇటు తిరిగి బాగా పోస్ట్పోన్ అయిపోయింది. నాకు అనుకోకుండా ఇండియాకి రాగానే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిందనమాట. అదొక పెద్ద మళ్ళీ హిస్టరీ, ఎందుకులేండి. ఫీడింగ్లో ఉండి ఎందుకు వచ్చిందని అడగద్దు. ఫీడింగ్కి మనకు పీరియడ్స్కి సంబంధమేం లేదు. నాకు డాక్టరే చెప్పారు. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా చెప్పారు. కాకపోతే పోయినసారి ఏంటంటే సంవత్సరానికి వచ్చింది, ఈసారి 5 నెలలకి వచ్చిందనమాట. నాకున్న తిప్పలకి మళ్ళీ ఇది ఒకటి రామరామ అనుకుంటా ఉన్నా. దట్టు మనకు డెలివరీ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ పీరియడ్స్ ఫ్యూ మంత్స్ చాలా హారబుల్గా ఉంటాయి, పెయిన్స్ కానీ బ్లీడింగ్ లెవెల్స్ కానీ. సో నాకు అవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. పండుగలకి ఎప్పుడు అడ్డు రాలేదు కానీ నాకు ట్రావెల్కి వాటికి బాగా అడ్డొచ్చాయన్నమాట. సో ఇక్కడైతే అమ్మ నాకు వడి బియ్యం పోస్తున్నారు. అమ్మ వాళ్ళు అంటే అమ్మ పుట్టి పెరిగింది మనకు కోస్తా ఆంధ్ర అయినా కూడా మా నానమ్మ వాళ్ళది రాయలసీమ అనమాట. సో నానమ్మ వాళ్ళు చేస్తారు. అలా అని ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు. కానీ అమ్మకి ఏంటి అంటే ఇలాంటివి మంచి కొంచెం ఇల్లు కొంచెం బాగుంటుంది, మంచిగా సందడిగా ఉంటుంది, ఆడపిల్లలకి పెడితే మంచిది అనే ఉద్దేశంతో మా అమ్మ మా మేనత్తలకి చేశారనమాట. అలాగే నాకు కూడా చేస్తూ ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఈవెంట్స్ చేయించుకోవడం కంటే కూడా చూడడం బాగా ఇష్టం అనమాట. సో ఇది పద్ధతిగా చేస్తారంటే పెట్టేవాళ్ళు 5 కానీ 7 కానీ 11 కానీ అలా పెడతారు. 7 కాదు 5 కానీ 11 కానీ అలా పెడతారనమాట. లైక్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 5 చీరలు, 5 బ్లౌజులు, 5 వెండివి కానీ. సో ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా రకరకాలుగా ఇస్తూ ఉంటారనమాట. ముత్తైదువులను పిలుస్తారు. సో ఇది నేను వెళ్ళిపోయే ఒక 4 డేస్ ముందు చేయడంతో ఎవరు అవైలబుల్ లేరు. కాకపోతే మా బాబా అండ్ అక్క వచ్చినారు కాబట్టి సో వాళ్ళతో చేయించారనమాట. అండ్ ఈసారి స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మా బుడ్డమ్మ. చూడండి ఎంత చక్కగా కూర్చొని అన్నీ నీట్గా చూస్తుంది. దాని తర్వాత అన్నీ బియ్యం అంతా విసిరి కొట్టింది, అది వేరే విషయం అనుకోండి. సో పిల్లల్ని ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఇవన్నీ కొంచెం కష్టం. అది నేనే చెప్తున్నాను, నువ్వా రాజు ఇంత ఓవర్ క్లీన్లీనెస్గా ఉండే నువ్వా అంటే ఆబ్వియస్లీ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే ఇల్లు గందరగోళంగా అయితే పెట్టుకోవట్లేదు, అది వేరే విషయం. ప్రియారిటీ ఏంటి మనకి ఇప్పుడు ఇవేంటివి ముఖ్యం అన్నవి నేను కొంచెం చూసుకుంటున్నాను అనమాట. నీట్గా చక్కగా చూసుకుంటూ ఉంది. దానికి కూడా అలా కుంకుమ పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఆడపిల్లలకి కైండ్ ఆఫ్ పెద్ద పండగ. నాకు 3 ఏళ్ళకి ఒకసారి పెడతారు, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాను, మళ్ళీ కుదరదు అని చెప్పి చేశారనమాట అమ్మ. ఇవన్నీ లక్కీకి ఇవంతా చాలా కొత్తగా ఉంది. లాస్ట్ టైం చూసినప్పుడు 3 years బ్యాక్ వాడికి ఎంత గుర్తుకు లేదు. అంటే గుర్తుంది కానీ ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు, అది ఎందుకు అని అడిగింది లేదనమాట. బట్ ఈసారి అడిగాడు ఇది ఎలా చేస్తాడని. ఆ వీడియో కూడా ఎందుకు షేకీగా ఉందంటే లక్కీ రికార్డ్ చేస్తున్నాడు. ఈ మధ్య నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ఎవరయ్యారు అంటే లక్కీ అయ్యాడు అనమాట. అమ్మ నేను తీస్తాను, అన్నీ నువ్వే తీస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట. సో అందుకని ఫాస్ట్గా అలా షేకీగా చేస్తున్నాను. నేను చెప్తున్నా అలా హడావుడిగా తీయద్దు, నిదానంగా పట్టుకో, ఒక దగ్గర పట్టుకొని తీయని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అనమాట. అండ్ నాకు అప్పటికి బాగా టయర్డ్గా ఉండింది. బికాస్ ఒక 4-5 days బ్యాకే
పాపకి కాన్‌స్టిపేషన్ వచ్చింది. ఆ కాన్‌స్టిపేషన్ ఓహ్ మై గాడ్ దేవుడా! నేను ఒక నరక పంచుల్లోకెళ్ళా అనమాట. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి నా పని కూడా అయిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం, చుట్టూ తిరిగాము. మనం ఇంట్లో వైద్యాలు, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చాము. చివరికి డాక్టర్స్ చెప్పిన ఇంగ్లీష్ మెడిసిన్స్‌తోనే పాపకి కాన్‌స్టిపేషన్ తగ్గింది. ప్రూన్ జ్యూసెస్ కానీ అండ్ ఇంట్లో మనము బార్లీ వాటర్ ఇక రకరకాలు ఉంటాయి కదా, అన్ని రకాలు వాడామన్నమాట. న్యాచురల్వి ఇంకా మెడిసిన్స్ అన్నీ వాడాము. అదొక పెద్ద స్టోరీ. అసలు ఆ వీడియోస్ కూడా నేను తీయలేకపోయాను, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉండింది. పాప అసలు ఏం తినలేదు అండ్ ఆ మోషన్ పాస్ చేయడానికి తను పడ్డ ఆ బాధ అమ్మ నాకు ఎవరికి రాకూడదు అనిపించింది. అంటే నేను ఆ రేంజ్లో ఏడ్చాను అనమాట, అది వెళ్ళలేక దాన్ని ఇబ్బంది పడుతూ. సో అందుకే నా మొహం అలా పీక్కపోయిందనమాట. సో అలా ఉన్నాయి మా కష్టాలన్నీ కూడా. అందుకని నా మొహం పీక్కొని పోయింది. దాంతోపాటు అసలు ఊరికి దగ్గర పడుతుంది, ఒక్కటి సర్దుకోలేదు. హడావిడి అటు దాని హెల్త్ బాగాలేదు అండ్ నాకు పీరియడ్స్ కరెక్ట్గా అమ్మ వాళ్ళు నాకు వడి బియ్యం పోసిన ఒక ఫ్యూ అవర్స్కి నాకు పీరియడ్స్ వచ్చాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్పుడు పోయకపోతే మళ్ళీ ఎప్పుడో పోయాల్సి వస్తుంది అని. అండ్ దాంతోపాటు నా ట్రావెల్కి కూడా కరెక్ట్గా 5 days అనమాట. ఇంకా నా ట్రావెల్ గురించి అడుగుతారా, వెయిట్ చేయండి, అది కూడా పెడతాను. కాకపోతే నేను కొన్ని స్లోగా పెడుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే నాకు కుదిరినప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే అరే ఈరోజు రికార్డ్ చేస్తుంటే దానికి టైం కొంచెం దొరుకున్నా బాగుండేది. ఆ రిగ్రెట్ ఒకటి ఉందన్నమాట. నాకేమీ మానిటైజేషన్ స్టార్ట్ అవ్వలేదు యూట్యూబ్లో, బట్ స్టిల్ ఐఎమ్ లవింగ్ ద కాంటెంట్ విచ్ ఐఎమ్ క్రియేటింగ్. బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యేవన్నీ కూడా, ఫేస్ చేసేవన్నీ కూడా నేను ఈ వీడియోస్ ద్వారా చూపిస్తున్నాను. కొంతమందికి హెల్ప్ అవుతుంది. అంటే కొంతమంది పర్టికులర్గా ఆ టాపిక్ మీద సెర్చ్ చేసిన వాళ్ళు అదే పనిగా వచ్చి చూసి మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి డైరెక్ట్ మెసేజ్ చేసి, సో ఇలా టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఇలాంటి ఫేస్ గో త్రూ అవుతున్నాం, యువర్ వీడియోస్ ఆర్ హెల్పింగ్ మీ అలాట్ అండ్ మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల. సో తర్వాత మేము ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ చాలా బాగున్నాయి మీ వీడియో ద్వారా అని చాలామంది చెప్పారు. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ బికాస్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈజ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఈవెన్ దో ద రీచ్ ఈస్ వెరీ గుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. హోప్ఫుల్లీ ఇంకా మంచిగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. జనరల్గా వడి బియ్యంకి వచ్చేద్దాం. ఈ వడి బియ్యం పోసిన తర్వాత అత్తగారింటికి వెళ్తారు, లేదంటే అదే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్ళలేం కదా, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. అందుకని చెప్పి గడప దాటిస్తున్నారు. గడప దాటిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి, అంటే ఈ కైండ్ ఆఫ్ ఒకసారి బయటికి వెళ్ళేసాము అన్నట్టు అనమాట. సో ఆ గడప దాటి వెళ్ళేటప్పుడు గడప పూజ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంటి నుంచి వెళ్ళిపోతూ, మనం ఆడపిల్ల లక్ష్మీదేవత సమానం కదా, మనం ఇంట్లో నుంచి అమ్మగారింటి నుంచి అన్నీ తీసుకెళ్ళిపోకుండా కొంచెం ఇంట్లో కూడా అమ్మ వాళ్ళకు కూడా బాగుండాలి, ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగా కలగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని గడపకి గౌరీదేవికి పూజ చేస్తారు, అలా లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు అనమాట. అండ్ బియ్యం మొత్తం మనం వంచుకొని తీసుకొని వెళ్ళిపోకూడదు. ఒక 2-3 పిడికలు బియ్యం అయినా అక్కడ పెట్టి వెళ్ళాలి. అంటే ఊడ్చినట్టు తీసుకెళ్తే వాళ్ళకి ఫుడ్ లేకుండా చేసినట్టు అవుతుంది. అందుకని చెప్పి కొంచెం బియ్యం అమ్మ వాళ్ళకి పెట్టాలి. కాకపోతే నేనేంటి అంటే యూఎస్కి వచ్చేస్తున్నాను కాబట్టి అది ఇంకొంచెం అప్పటికప్పుడు అమ్మ చేసేసారు అండ్ ఇంకొంచెం చిట్టిదానికి కొంచెం చేసి తీసుకొచ్చాం అనమాట. కొన్ని ఫార్మాలిటీస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వలేము, ఎందుకంటే మనకున్న పరిస్థితులు దానికి తగ్గట్టు వెళ్ళాలి. అందుకని కొన్ని నీట్గా ఫాలో అవుతాను, కొన్ని మాత్రం బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో ఇలా గడపకు పూజ చేస్తూ ఉన్నాం అనమాట. గడప పూజ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందంటే యూఎస్కి వచ్చాక. మా ఇంట్లో గడప లేదండి బాబు యూఎస్లో. సొంతిల్లు ఉంటే గడపలు పెట్టించేసుకోవచ్చు, మా సొంతిల్లు కాదు కదా, అపార్ట్మెంట్ కదా. సో గడప పూజ చేస్తూ అనమాట. లక్కీకి ఇది చాలా బాగా కొత్తగా అనిపించింది, అడిగాడు ఇవన్నీ కూడా. ఇంత బాగుంటాయి అమ్మ ఇండియాలో ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ అని అడిగాడు అనమాట. సో నేను ఇది లక్కీకి ఇలా మళ్ళీ గడప దాటిన తర్వాత ఇంట్లోకి వచ్చేసాను, వచ్చి అని తీసి పెట్టాను అనమాట. ఇలా అమ్మ వాళ్ళు నేను యూఎస్ఏకి వెళ్ళే ముందు నాకు వరి బియ్యం పోసారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్తో వస్తాను, ఖచ్చితంగా చూడాలి అంటే బెల్ బటన్ ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.